క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. క్రిస్మస్ సందేశంలో మనము తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినటువంటి విషయాన్ని చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి వారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన ఆరాధించడానికి వచ్చినట్లుగా చూస్తాం. వారు తూర్పు దేశపు జ్ఞానుల యొక్క ఆరాధనను గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదాయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చిమని చెప్పిరి. కాబట్టి ఇక్కడ యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. హేరోదు ఇక్కడ రాజైన హేరోదు, ఈయన హేరోదు ఎదోము వంశీయుడు, మహాక్రూరుడు. ఈ హేరోదు యూదయ దేశంలో పరిపాలకుడుగా ఉన్నాడు. ఇతను క్రూరమైనటువంటి రాజు. ఈ రాజు దగ్గరికే వచ్చిన్నారు తూర్పు దేశపు జ్ఞానులు. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఈ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చారు. యెరూషలేములో ఉన్నటువంటి ఈ హేరోదు దగ్గరికి వచ్చారు. ఈ హేరోదు యెరూషలేమును రాజధానిగా పరిపాలిస్తూ ప్రవచనాన్ని వినటానికి ప్రవచన రీతిగా అనేక యూదుల యొక్క ప్రవచనాలను బట్టి ఈ జ్ఞానులు వచ్చి ఉన్నారని చెప్తున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు అంటున్నారు. వీరు మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింప వచ్చితిమి అంటున్నారు. కాబట్టి తూర్పు దేశమున నుండి జ్ఞానులు వచ్చారు. ఈ తూర్పు దేశము అనేది యెరూషలేమునకు 1650 కిలోమీటర్లు తూర్పు దేశాలు ఉన్నాయి. బబులోను, పర్షియా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ మొదలైన దేశాలు ఉన్నాయి. అయితే ఈ జ్ఞానులు కొన్ని వందల మైళ్ళు దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు. వందల మైళ్ళు. కానీ బైబిల్ పండితుల మధ్య వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు పర్షియా నుంచి వచ్చారని, బబులోన్ నుంచి వచ్చి అన్నారని అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎక్కడ నుంచి వచ్చారనేది నేను ఇక్కడ బోధించటం కాదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆరాధించిన క్రమాన్ని, వారిచ్చిన కానుకలు, ప్రభువుకు వారు కష్టపడి దేవుని ఎలా ఆరాధించారో మనం చూస్తాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని వందల మైళ్ళ నుండి మన కోసం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడు పుట్టి ఉన్నాడని, ఆ రక్షకుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. కొన్ని వందల మైళ్ళ నుంచి వచ్చి ఉన్నారు. అంటే వాళ్ళు హేరోదు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా వైజ్ మ్యాన్ ఫ్రమ్ ద ఈస్ట్, వాళ్ళు కేమ్ టు జెరూసలేం. వీళ్ళు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు, వేర్ ఈజ్ హీ హూ హ్యాస్ బీన్ బార్న్ కింగ్ ఆఫ్ ద జూస్. కాబట్టి వీ హ్యావ్ సీన్ హిస్ ఇన్ స్టార్ ఇన్ ద ఈస్ట్, వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. మేము ఆయన్ను ఆరాధించడానికి వచ్చాం. ఈ వైజ్ మ్యాన్ ఫ్రమ్ ద ఈస్ట్ కేమ్ టు జెరూసలేం. యెరూషలేమునకు వచ్చారు. వచ్చి రాజును అడుగుతున్నారు. యూదులకు ఆల్రెడీ రాజుగా ఉన్నటువంటి హేరోదును యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అంటున్నాడు. వేర్ ఈజ్ హీ హూ హ్యాస్ బీన్ బార్న్ కింగ్ ఆఫ్ ద జూస్.
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వీ హావ్ సీన్ హిజ్ స్టార్ ఇన్ ద ఈస్ట్. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసాము. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసాము. వీ హావ్ కమ్ టు వర్షిప్ హిమ్. మేము ఆయన ఆరాధించడానికి వచ్చాము. ప్రభువును ఆరాధించడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారండి. తూర్పు దేశం నుండి మరి జ్ఞానులు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఉన్నారు. స్వదేశంలో ఉన్న జ్ఞానులు, స్వదేశంలో ఉన్న శాస్త్రులు, స్వదేశంలో ఉన్న మరి పరిచయులు, శాస్త్రులు, యూదులు లేరా? వాళ్ళు దేవుణ్ణి ఆరాధించరు. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట ఆ బెత్లెహేములో ఉన్నటువంటి, యెరూషలేములో ఉన్నటువంటి యూదులు దేవుణ్ణి ఆరాధించలేదు, దేవుని చూడటానికి రాలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ను ఆరాధించడానికి రాలేదండి. కానీ పరాయి దేశంలో ఎక్కడో తూర్పున ఉన్న అన్య దేశాల వారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాడు అంటే వారిలో ఉన్నటువంటి భయభక్తులు చూస్తాం. కొంతమంది అభిప్రాయంలో బబులోను దేశంలోని వీళ్ళు బబులోను దేశానికి చెందినటువంటి వారు యూదులు అని చెప్తూ ఉంటారు. వీళ్ళు బబులోను దేశంలో నెబుకద్నెజర్ కాలంలో చెరపట్టబడిన యూదులు అక్కడ ఉన్నారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నెగోల కాలంలో యూదులు ఉన్నారు. అక్కడ ఆ యూదులే వచ్చి ఉంటారు అనే అభిప్రాయాన్ని చాలా మంది చెబుతుంటారు. వీళ్ళు జ్ఞానులు, అంటే బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు, వీళ్ళు యూదులై ఉండొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని బైబిల్ పండితులు, దేవుని యొక్క సేవకులు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అయితే అదే నిజమైతే వాళ్ళు యూదులే అయితే యూదులకు ప్రవచనాలు తెలుసు. యూదులకు మీకా 5:2 ప్రవచనం తెలియదా? బెత్లెహేంలో యేసు పుట్టాడనే విషయం తెలుసు. అయితే వాళ్ళు యూదులైతే డైరెక్ట్ గా బెత్లెహేం రావాలి, కానీ యెరూషలేమునకు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు యూదులకు పాత ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధన ప్రవచనాలు తెలుసు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదులు అయ్యుంటే, యూదులే అనుకుంటే, కొంతమంది వ్యాఖ్యానకర్తల యొక్క వ్యాఖ్యానం ప్రకారం యూదులే అయ్యుంటే, ఆ యూదులు అయితే మీకా ప్రవచనము క్రీస్తు బెత్లెహేంలో పుడతాడు, మరి ఇశ్రాయేలును పరిపాలించువాడు మరి ఈ గ్రామంలో నుంచి బెత్లెహేంలో నుండి వస్తాడనే ప్రవచనము, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చుననే ప్రవచనం యూదులకు తెలుసు కదా. కానీ వీళ్ళు ఒక హెరోదు దగ్గరికి వచ్చి అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? క్రీస్తు ఎక్కడ పుడతాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదును అడగటం ఏమిటి? దీన్ని బట్టి హేరోదును యెరూషలేమునకు వచ్చారంటే వాళ్ళు యూదులు కాకపోవచ్చు అనేది ఇక్కడ మనకు ఒక ఆలోచన తలంపు వస్తుంది. ఎందుకంటే హేరోదు శాస్త్రులను, పరిచయులను ఒక ప్రశ్న అడిగాడు. క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు స్వదేశంలో ఉన్నటువంటి వారిని, యూదులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను అడిగినప్పుడు మత్తయి సువార్త 2:4లో, కాబట్టి రాజు అంటే హేరోదు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయలోని బెత్లెహేములోనే అని టక్కున చెప్పగలిగారు. వెంటనే రాజు అడక్క తొలికనే వాళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎక్కడ పుట్టును అని మరి హేరోదు అడిగినమ్మటే వీళ్ళు చెప్పగలిగారు. వెంటనే చెప్పారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు
ఏలైనా అక్కడ ప్రవచనాన్ని ఎత్తి చూపించారు రాజుకు. ఏమని? యూదయ దేశ బెత్లెహేమ, మత్తయి సువార్త 2:5, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. ఏ రోజుకు చెప్పారు కానీ వీళ్ళు ఆరాధించడానికి వెళ్ళలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు మీకా ప్రవచనం తెలుసు. మీకా 5:2లో ఉన్న ప్రవచనము స్పష్టంగా ఒక రాజు అడగ్గానే చెప్పగలిగారు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు యేసు ప్రభును ఆరాధించడానికి వెళ్ళినట్టుగా మనకు లేఖనంలో లేదు రుజువు. ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళే కాదు, సామాన్య యూదులు కూడా వెళ్ళినట్లు మనకు లేదు. అయితే ఇంతవరకు యేసు ప్రభు యూదులు రాజుగా పుట్టిన క్రీస్తు బెత్లెహేంలో పుట్టినప్పుడు వాళ్లకు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగే సమయానికి యేసుక్రీస్తు ప్రభు వయసు సుమారు 2 సంవత్సరాలు ఉంటుందని మనకు లేఖనాన్ని బట్టి ఆధారం కొంత తెలుస్తుంది. ఎందుకంటే లేఖన ఆధారమును బట్టి, ఎలా లేఖనం ఆధారం అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము, హేరోదు చిన్న పిల్లలను చంపాడు, 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపాడు. అది 2:16లో ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడు. ఇంత క్రూరుడైనటువంటి హేరోదు నరహంతకుడు తన రాజరికం కోసం తనకు ఒక రాజు పోటీగా ఉండకూడదని యేసుక్రీస్తు పుట్టినాడని జ్ఞానుల వలన తెలుసుకొని, వారి చేత జ్ఞానుల వలన పుట్టిన కాలాన్ని, మీరు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు, ఆ కాలాన్ని అంతా వివరంగా తెలుసుకొని, ఈ పుట్టినవాడిని 2 సంవత్సరాల లోపు ఉంటుంది. ఈయన జ్ఞానులు తమకు వచ్చి చెప్పినప్పటికీ, తూర్పు దేశపు జ్ఞానులు తన యొద్దకు వచ్చి చెప్పిన కాలాన్ని బట్టి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని వధించినట్లుగా చూస్తాం. ఈ పసిపిల్లలను చంపినటువంటి మహా క్రూరుడు, పాపి, నరహంతకుడు హేరోదు. అయితే ఈ కాలమును బట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలు అంటే జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వచ్చలేకి, హేరోదు దగ్గరికి వచ్చి సమాచారాన్ని అడగటానికి కాలం ఎంత పట్టింది అంటే 2 సంవత్సరాలు పట్టి ఉన్నదని ఇక్కడ బైబిల్లో ఆధారం ఉంది. ఈ లోపు యేసుక్రీస్తువును ప్రభువును మొట్టమొదటగా ఆరాధించినది మరి గొర్రెల కాపరులు. దూత చెప్పినప్పుడు గొర్రెల కాపరులు మొట్టమొదటగా బెత్లెహేముకు వెళ్ళి శిశువును, తల్లి అయిన మరియను, యేసేపును చూశారు. జ్ఞానులు ఏ విధంగా తూర్పు దేశం నుండి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి గొర్రెల కాపరులు మొదట యేసు ప్రభువును ఆరాధించినట్లుగా చూస్తాం. మొట్టమొదటగా ఆరాధించింది జ్ఞానులు కాదు గాని యేసు ప్రభువును, శిశువైన యేసు ప్రభువును మొట్టమొదట ఆరాధించింది గొర్రెల కాపరులు మరియను, యేసేపును చూసినారు. వాళ్ళు బాలుడైన యేసు ప్రభువును చూసి ఆరాధించారు. ఆ విషయాన్ని వారు కన్నవాటిని, విన్నవాటిని అన్నిటినీ ప్రచురం చేశారు. దేవుని మహిమపరిచారు, దేవునికి స్తోత్రం చేశారు. అయితే ఇక్కడ స్వదేశంలో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన ఆరాధించలేదు. యూదులు కూడా మరి ఆయన చూసినట్లుగా లేదు.
మరి తూర్పు దేశం నుండి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణమై వచ్చినటువంటి జ్ఞానులు యేసు ప్రభును ఆరాధించడానికి వచ్చినట్లుగా చూస్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూసి ఆయనను పూజింపవచ్చితిమి. వాళ్ళు ఏమంటున్నారు? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రంను చూసి వీ హ్యావ్ సీన్ హిజ్ స్టార్ ఇన్ ద ఈస్ట్, వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడానికి వచ్చినాము, నక్షత్రాన్ని చూసాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము అని చెప్తున్నారు. వచ్చిన ఉద్దేశాన్ని వారు యెరూషలేమునకు వచ్చిన ఉద్దేశాన్ని ఏ రోజుతో చెప్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన ఉద్దేశం, ఆ పర్పస్ ఏమిటి, ఎందుకు వచ్చారనేటువంటి పర్పస్, ఆ ఉద్దేశాన్ని చెప్తున్నారు హేరోదుకు. హేరోదు ఏమన్నాడు? తనకు పోటీగా ఒక వ్యక్తి పుట్టకూడదని, రాజు పుట్టకూడదని మనసులో గ్రహించి అతన్ని చంపాలనే ఉద్దేశంతో వారికి కపటముగా, మీరు వెళ్ళి ఆరాధించి నాకు చెప్పండి, నేను వచ్చి ఆరాధిస్తానని చెప్పి వారిని పంపించాడు. వీరు వెళ్ళిపోయారు. అయితే వీరు కనుక్కొని మరలా యేసు ప్రభువును తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధిస్తున్నట్లుగా ఎలా ఆరాధిస్తున్నారో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రంను చూసి, అంటే తూర్పు దేశపు జ్ఞానులు, వారు ఆ నక్షత్రంను చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. మరి గొర్రెల కాపరులు తొట్టిలో పండుకున్నటువంటి శిశువును చూశారు. అంటే మొదట తొట్టిలో పండుకున్నటువంటి బాలుని చూసి ఉన్నారు వాళ్ళు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసరికి యేసు ప్రభు బాలుడు తొట్టిలో ఉన్నటువంటి బాలుని కాదు, ఇంటిలో ఉన్నటువంటి క్రీస్తుని, ఇంటిలో ఉన్నటువంటి రక్షకుడిని చూస్తున్నారు, ఇంటిలో ఉన్నటువంటి వారిని చూస్తున్నారు. అందుకే వారు ఆ నక్షత్రము చూచి దే వెన్ సా ద స్టార్ దే రీజాయిస్డ్ విత్ ఎక్సార్ట్లీ గ్రేట్ జాయ్. అంటే వారు అత్యానందభరితులయ్యారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులయ్యారు. వెన్ దే సా ద స్టార్ దే రీజాయిస్డ్ విత్ ఎక్సార్ట్లీ గ్రేట్ జాయ్. ఎక్సీడ్లీ గ్రేట్ జాయ్. వాళ్ళు అత్యానందభరితులయ్యారు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ లేఖనాన్ని, ఈ వచనాన్ని విపులంగా ధ్యానించుకుందాం, వివరించుకుందాం. వెన్ దే హ్యాడ్ కమ్ టు హిమ్ ద హౌస్, వారు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వెన్ దే హ్యాడ్ కమ్ ఇన్ టు ద హౌస్ దే సా ద యంగ్ చైల్డ్ విత్ మేరీ హిజ్ మదర్ అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. ఇక్కడ తెలుగులో తూర్పు దేశపు జ్ఞానులు తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి అని ఉంది. ఈ రెఫరెన్స్ను కొంతమంది తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి అని ఉంది కాబట్టి మరియమ్మను కూడా సాగిలపడ్డట్లు, పూజించినట్లు తూర్పు దేశపు జ్ఞానులు ఈ లేఖనాన్ని బట్టి చెప్తుంటారు. కానీ మరియమ్మను పూజించటం, ఆరాధిస్తే తప్పు లేదు, తూర్పు దేశపు జ్ఞానులు కూడా చేశారు కాబట్టి అని చెప్తుంటారు. కానీ లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. ఒక దూత నమస్కారం చేస్తేనే, మరి ఆరాధిస్తేనే దూత ఒప్పుకోదు. మానవులుగా పుట్టినటువంటి వారిని ఆరాధించకూడదు, పూజించకూడదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి.
అయితే ఈ వచనాన్ని ఇంగ్లీష్లో అయితే మరి కానీ అలా లేదు, దాని అర్థం తెలుగులో ఉన్నట్లుగా వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి అని. ఇక్కడ ఇద్దరిని చూశారు, ఇద్దరి ఎదుట సాగిలపడ్డట్లు పూజించినట్లుగా తెలుగు బైబిల్లో మనము చూస్తాం. అయితే ఇంగ్లీష్లో వెన్ దే హ్యాడ్ కమ్ ఇన్ టు ద హౌస్, వారు ఇంటిలోనికి వచ్చినప్పుడు దే సా ద యంగ్ చైల్డ్ విత్ మేరీ హిజ్ మదర్ అండ్ ఫెల్ డౌన్. అంటే ఇక్కడ ఫెల్ డౌన్ అండ్ వర్షిపింగ్, వాళ్ళు చూశారు కానీ మరియమ్మను, శిశువును, యంగ్ చైల్డ్ శిశువును మరియను చూశారు, సాగిలపడి ఆరాధించింది శిశువుకే, రక్షకునికే, క్రీస్తు ప్రభువుకే. తల్లి అయిన మరియను గౌరవించారు, ఆమెకు వందనములు చెప్పి ఉంటారు. కానీ వారికి లోకరక్షకుడు, యూదులకు రాజుగా పుట్టినవాడనే భావన వారి హృదయంలో ఉంది. రాజుగా, యూదులకు రాజు, ఆయన రక్షకుడు అని, ఆయన దేవుడు అనే భావన తూర్పు దేశపు జ్ఞానంలో, హృదయంలో ఏర్పడింది. వారు ఫెల్ డౌన్, వాళ్ళు సాగిలపడింది, వాళ్ళు వర్షిప్ చేసింది శిశువుకే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్ళకూడదు. అనవసరమైన దేవునికే నమస్కారం చేయాలి, సృష్టికర్తకే నమస్కారం చేయాలి, సృష్టిని పూజించకూడదు. మరియమ్మను గౌరవించాలి, ఆ ధన్యురాలను మనము మరి ఆమెను ఆమె ఎదుట సాగిల పట్టడానికి ఆమెన్నారు పవిత్రాలైనటువంటి కన్యకే. ఆమెను గౌరవించాలి, ఆమెను మంచి దేవుని యొక్క నీతిమంతురాలని, ధన్యురాలని ఆమెను గురించి మనము చెప్పుకోవాల్సిందే. ఆమెను మనము తక్కువ చేసి మాట్లాడాలి. కానీ ప్రభువును మోసిన గర్భము ధన్యమైనది అని ఒక సందర్భంలో చెప్పినప్పుడు, ఆయనను గురించి పొగిడినప్పుడు ఆయన మీరు దేవుని నమ్ముకుంటే ఇంకా ధన్యులు మీరు అని ప్రభు చెప్పాడు. మీరు క్రీస్తును ఇంకా ధన్యులు మీరు. ప్రభు తల్లిని గురించి పొగిడారు కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు. అయితే ఆయన ఏమన్నాడు, అమ్మ నీ గర్భము మంచిది, ధన్యురాలు మంచిదే. కానీ ప్రభు ఏమన్నా అంటే ఇంకా క్రీస్తును ఎవరైతే రక్షకుని నమ్ముతారో వారు ఇంకా ధన్యులు అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి ఉన్నారు. వాళ్ళు ఆరాధించటము, వారు సాగిలపడటము చూస్తే దేవునికి వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి, పుట్టినటువంటి శిశువును ఎంతగా ప్రేమించారు, ఎంతగా ఆరాధించారో చూస్తున్నారు. మామూలుగా అండి, కొంతమంది కష్టపడరు దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ వీరిలో కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వచ్చారు, ఎంతో కష్టాలు పడి ప్రయాణం చేసి ఉన్నారు. ఆ ప్రయాణం చేసి వారు దేవుడు ఎక్కడ పుట్టారని అడిగి అడిగి వెతుక్కుంటూ వచ్చారండి. వెతికారు దేవుణ్ణి. వెతుకువారికి ఆయన దొరుకుతాడు. వెతకరండి, చాలా మంది వెతకరు, దేవుణ్ణి వెతకరు, సత్యాన్ని వెతకరండి, సత్యాన్ని అన్వేషించరు. ఏదో పై పై భక్తి చేస్తుంటారు. కానీ జ్ఞానాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారు కానుకలుగా సమర్పించినటువంటి విషయాన్ని చూస్తాం. వారు దేవుని దగ్గరికి వచ్చి విలువైనటువంటి కానుకలు సమర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఏమిటంటే వారు పెట్టెలు విప్పి, ఆయన పూజించిన తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. ఈ మూడు కానుకలను బట్టి జ్ఞానులు ముగ్గురు అని మరి అంచనా వేస్తుంటారు దేవుని సేవకులు.
సరే సరే ఈ కానుకలు బంగారము, బంగారము ఆయన రాజరికానికి సూచిస్తుంది. సాంబ్రాణి ఆయన యాజకత్వాన్ని సూచిస్తుంది. బోలము ఆయన మరణాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును వీరు రాజుగా, యాజకునిగా, పాపుల కోసము మరణించేటువంటి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వీళ్ళు భావించారండి. ఆ 3 కానుకలు ప్రభువును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బంగారము మరి ఆయన రాజరికాన్ని సూచిస్తుంది. ఈ 3 జ్ఞానులు 3 కానుకలు తెచ్చారని అభిప్రాయపడుతుంటాం. చాలా 3 కానుకలను బట్టి 3 జ్ఞానులని చాలా మంది, ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సరే, వీరు ఎంతమంది అనేది కాదు కదండి, వీరు ఎంతగా దేవుణ్ణి ఆరాధించారు, వారిలో ఎంత సమర్పణ ఉంది అనేది మనకు ముఖ్యం. వారు దేవుని కోసం ఎలా వెతుక్కుంటూ వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారు ఎంతగా దేవుణ్ణి ఆరాధించారు, హృదయంలో వారికి ఉన్నటువంటి ఆశ, వారి మనసులో ఉన్నటువంటి తృష్ణ, ఆశతో అది చాలా ముఖ్యమైనది. ఆ శిశువు ఇంటిలో చూశారు, అత్యానందభరితులయ్యారు. జ్ఞానులో మొదట అత్యానందభరితులయ్యారండి, ఆనందించారు, దేవుని ఆరాధించారు, దేవునికి సమర్పించారు. అత్యానందభరితులమై ఉండాలి. మనం దేవుని కోసం మనము ఆనందభరితులమై ఉండాలండి. దేవుని కార్యాలు కొంతమంది ఉసూరుమని ఉంటారు. దేవుని పట్ల, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవునికి పాటలు పాడాలన్నా, దేవుని గణపరచాలన్నా ఆ ముఖం ఏదో అలా పెట్టుకుంటారు. ఆనందం అనేది ఉండదు, ముఖంలో ఆనందం ఉండదు. దేవుని కార్యముల పట్ల ఆనందం ఉండాలి. అత్యానందభరితులయ్యారు. ఆరాధించేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చాలా మంది వెతకరండి, కష్టపడరు, సేవ కోసం కష్టపడేవారు లేరు. సేవలో, పరిచర్యలో కొన్ని 100 మైళ్ళు వెళ్ళి, కొన్ని కిలోమీటర్లు వెళ్ళి జర్నీ చేయడానికి ఇష్టపడరు, ప్రయాణం చేయరు. ఏదో ఒక సంఘము అక్కడ పెట్టుకుంటారు, అక్కడే అందరినీ పిలుచుకొని అక్కడే ఆరాధిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయాణాలు చేయరు, కష్టపడరు. ఆదివారం మాత్రము ఒక మందిరాన్ని ఏర్పరచుకుంటారు, అక్కడికి పిలుచుకుంటారు, అలా అంతే. కానీ ప్రతి దేవుని యొక్క కార్యంలో, దేవుని యొక్క సేవలో, పరిచర్యలో మనం ఎంతో కష్టపడవలసి ఉంటుందని, ఎంతో శ్రమ పడవలసి వస్తుంది, అన్వేషణ ఉండాలి మనం. కాబట్టి ఇటువంటివి జ్ఞానం ద్వారా మనం నేర్చుకోవాలి. వారు కానుకలు ఇచ్చారు, వారు హృదయం అనే పెట్టిని విప్పారు, హృదయాన్ని విప్పారు. దేవునికి ఆరాధిస్తారు, ఆదివారం సమర్పిస్తూ దేవునికి పరిచర్యకు కానుకలు ఇవ్వలేరండి. చాలా మంది దేవుని సేవను బలపరచలేరు, దేవుని పరిచర్యలు, సేవకులకు మరి ప్రోత్సహించరు, సేవను ప్రోత్సహించే వారుగా ఉండరు క్రైస్తవులు. ఇక్కడ విలువైనవి దేవునికి సమర్పించారు, కానుకలు తీసుకొని వచ్చారండి. దేవుని సేవను, దేవునికి సేవ చేస్తే అన్నిటినీ సమర్పించుకోవాలి. సమయాన్ని ఇచ్చారు, వీరు తమ సమయాన్ని ఇచ్చించారు, తన పనులను విస్మరించారు. దేవుని కోసం ఒక సమయాన్ని కేటాయించాలి. అది ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చో మనకు తెలియదు. ఈ 2 సంవత్సరాల లోపు ప్రభువును ఆరాధించాడంటే వీరు వచ్చిన నాటికి కొంత సమయం పట్టి ఉండొచ్చు. అయినా వారు దేవుని ఆరాధించేంత వరకు వారు తిరిగి వెళ్ళలేదు. వారు తిరిగి ఎప్పుడు వెళ్ళారంటే
వారు ప్రభును చూసిన తర్వాత 12వ వచనం తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. వీరు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆరాధించిన తర్వాత వారు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళి సమాచారం ఇవ్వకుండా స్వప్నంలో దూతతో ప్రేరేపించబడిన వారై స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై తిరిగి వారి దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. వారు వెళ్ళారు, తిరిగి ఆరాధించి వారు సాగిలపడ్డారు, వాళ్ళు దేవుని పూజించారు, దేవుని ఆరాధించారు, కానుకలు సమర్పించారు, తిరిగి వారి దేశానికి వెళ్ళారు. వారు వచ్చి అన్ని కార్యక్రమాలు ముగించుకొని దేవునికి ఆరాధించి తిరిగి వెళ్ళారని దేవుని వాక్యం చూపిస్తుంది. అయితే దుర్మార్గమైనటువంటి లేఖనాలను మోషే ద్వారా తెలియజేసినటువంటి ధర్మశాస్త్రము చెప్పబడింది. మీకా ప్రవచనము అందరికి తెలుసు, యూదులకు తెలుసు. యెరూషలేములో యూదులు అప్పటికి ఉన్నారు, ఎక్కువ మంది యూదులు అక్కడ ఉన్నారు. యెరూషలేములో అనేక శాస్త్రులు పరిచయులు ఉన్నారు. సంఖ్యాకాండం 24:17 వచనంలో నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజధానం ఇశ్రాయేల్లో నుండి లేచునని ప్రవచనం తెలుసు. మీకా 5:2లో ఉన్నటువంటి బెత్లెహేమ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీ స్వల్ప గ్రామమైన ఇశ్రాయేల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చునని ప్రవచనాలు తెలుసు. హేరోదు అడిగితే చెప్పగలిగారు, కానీ ఆయన పూజించలేదు, ఆయన ఆరాధించలేదు. క్రిస్మస్లో ఆరాధించలేదు. ఒక వ్యక్తి కపటంగా ఆరాధిస్తానని చెప్పాడు హేరోదు, ఆయన ఆరాధించలేదు. కానీ దుర్మార్గమైన పని చేశాడు, 2 సంవత్సరాల పిల్లలను చంపాడు. ఈ మహాహేరోదు క్రూరుడు తన రాజరికానికి అడ్డు వస్తున్నాడని, యూదుల రాజు పుట్టుతున్నాడని, తనకు పోటీగా ఉంటున్నాడని పసిపిల్లలను చంపినటువంటి క్రూరుడు హేరోదు. ఆయన ఆరాధించలేదు, జ్ఞానులతో చెప్పాడు కానీ ఆరాధించలేదు. అలాగే ఎంతోమంది అక్కడ యూదులు ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించలేదు. క్రిస్మస్లో మొదట పామరులు, రాత్రిలో మందను కాచుకునేటువంటి గొర్రెల కాపరులు మొదటగా ఆయన ఆరాధించారు. రెండోసారి దాదాపు 2 సంవత్సరాల టైంలో క్రీస్తు పుట్టిన తర్వాత తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ప్రభును ఆరాధించినట్లుగా చూస్తాము. అదే క్రిస్మస్లో ఉన్నటువంటి క్రిస్మస్ అంటే ఆరాధన. మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మనం దేవుని ఆరాధించడమే కాదు, మనం దేవునికి సమర్పించాలి. మన విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని కోసము కష్టపడాలి, దేవుని కోసము ఎంత ప్రయాణమైనా చేయాలి, దేవుని వెతకాలి, సత్యం కోసం వెతకాలి, దేవుని వెతకాలి. నన్ను వెతుకువారికి నేను దొరుకుతానన్నాడు. వెతకాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకు సమర్పించాలి. మన సమయము, మన ధనము, మన హృదయము ఆయనకు సమర్పించవలసిందిగా తెలియజేస్తూ మరి ఈ వర్తమానాన్ని మీ అందరూ ఆలకించి దేవుణ్ణి క్రిస్మస్లో ఆరాధించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.